జీవితంలో ఎంతో అలజడి, చేయాలనుకున్న పనులు చేయలేకపోవటం, టైంకి చేయలేకపోవటం, ప్రతి విషయం మీద కంట్రోల్ తప్పి పక్కకి వెళ్ళటం. సపోజ్ ఏదైనా ఫుడ్ని అవాయిడ్ చేయాలన్నా, లేదంటే మంచి హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలన్నా, ఏదైనా వర్క్ని విత్ ఇన్ ద టైం కంప్లీట్ చేయాలన్నా, సో సంథింగ్ ఈజ్ స్టాపింగ్ అస్ డిసిప్లిన్. సో అది మైండ్, బాడీ, సోల్ డిసిప్లిన్ అవ్వాలంటే బహుశా ద బెస్ట్ థింగ్ ఈజ్ మెడిటేషన్. ఎందుకంటే చాలా డిస్టర్బ్డ్ మైండ్ని ఒక చోటకు చేర్చి ఆలోచన రహిత స్థితికి మైండ్ కనుక తీసుకెళ్ళగలిగితే, సో దెన్ వీ కెన్ టేక్ సమ్ గుడ్ డెసిషన్స్. ఎందుకంటే అలజడితో కూడిన నీటిలో మన ప్రతిబింబాన్ని చూస్తే అది కనిపించదు. అంటే ఒక రాయి వేసి చూడండి, సో అలజడి క్రియేట్ అవుతుంది వాటర్లో, అప్పుడు మన ప్రతిబింబం కనిపించదు. నిశ్చలంగా ఉందనుకోండి నీరు, ఆ నిశ్చలంగా ఉన్న నీటిలో మన ప్రతిబింబం క్లియర్గా కనిపిస్తుంది. అంటే అలజడితో కూడినటువంటి మైండ్ తోటి మనం ఎలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోలేం. అదే నిశ్చలమైనటువంటి మనసుతోటి చాలా చక్కగా డెసిషన్స్ తీసుకొని లైఫ్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో థింక్ అబౌట్ ఇట్. 3 minutes, 5 minutes, 10 minutes, ఎంత వీలైతే అంత. సో మార్నింగ్, ఈవినింగ్. సో ట్రై, స్టార్ట్ ప్రాక్టీసింగ్, అండ్ దట్స్ వేర్ slowly you'll become conscious about your thoughts. Okay, so try for it today and stay healthy, stay happy. Thank you very much.